జనరల్‌గా అమ్మాయిలు మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. ఏ ఫీల్డ్‌లో అయినా సరే. సో, అలాంటివి సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్‌గా ఉంటుంది? వాళ్ళు డెవలప్ అవుతారు. ఫ్యామిలీ కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఇదివరకుడితో పోల్చుకుంటే ఇది లేదు. మీరు అడిగిన దాన్ని నేను అవునో కాదో చెప్పండి నాకు. అంటే ఇలా మీరు అడిగారు అనుకుంటున్నాను నేను. ఒక అమ్మాయి ఒక ఐఏఎస్ అవ్వాలనే ప్రయత్నంలో అడుగులు ముందుకేస్తుంటే ఫ్యామిలీ సపోర్టో ప్రెషర్సో, అది సపోర్ట్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రెషర్స్ వల్ల పిల్లలు అనే జోన్లోకి వెళ్ళి అందరూ ఆమెని నువ్వు చదివించాలమ్మా, ఐఏఎస్ అవ్వలేవులే అన్నప్పుడు ఏదో చిన్న జాబ్ చేసుకోవడం లాంటివి ఉన్న సమయంలో బ్యాక్ స్టెప్, తన యొక్క ఆశయాన్ని నుంచి వెనకడుగు వేయడం అనేది. మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఎలాగా అనేది మీ క్వశ్చన్. ఏమ రైట్? చాలా సింపుల్. ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తి మన మాట వినాలంటే సి 3 Cలు కావాలి. ఫస్ట్ సి కమ్యూనికేషన్, సెకండ్ సి కన్విన్సింగ్, థర్డ్ సి కాన్ఫిడెన్స్. నేను ఐఏఎస్ అవుతానండి, నేను ఐఏఎస్ అయి తీరుతానండి అని భర్తకి అత్తమామలకి చెప్పగలిగే కాన్ఫిడెన్స్, చెప్పే విధానంతో కూడిన కమ్యూనికేషన్, చెప్పి కన్విన్సింగ్. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నేను చాలా సందర్భాల్లో అమ్మాయిలకి ఇచ్చే సలహా ఏంటంటే, బీటెక్ అయిన తర్వాత, బీటెక్ అని డిగ్రీ అయిన తర్వాత నువ్వు కళ్ళు తెరుచుకొని నీ కెరీర్ నిర్మాణం గురించి ఆలోచించడం అనేది పాత పద్ధతి. క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఇవాళ బీటెక్ ఆర్ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే అయిపోయింది. ఫోర్త్ ఇయర్ కూడా కాదు, థర్డ్ ఇయర్లోనే జాబ్ వచ్చేస్తుంది. అలా ఇక్కడ ఆడపిల్ల అన్నాం కూడా ఆడపిల్లనే మన దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాం. ప్రతి ఆడపిల్ల నువ్వు 10th క్లాస్ అయ్యే సమయానికి నీ కెరీర్ ఏంటో ముందు నిర్ణయించుకో. క్లారిటీ, కాన్ఫిడెన్స్. ఇవాళ ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత నాకు ఇంకా కెరీర్ అంటే ఏంటో తెలియదండి అని అన్నావు అంటే నువ్వు ఈ కాలపు ఆడపిల్లవు కావు. బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ 6లో రేవంత్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, శ్రీహాన్కి ఏం జరిగింది, సిరి లోపలికి వెళ్ళిందా బయటకు వచ్చిందా, అసలు లోపల ఏం జరిగింది, గీతూ రాయల్ ఏం చేసింది అనే దాని మీద ఉన్నంత నీకు శ్రద్ధ నేనేంటి, నా చదువు ఏంటి, నా జీవితం ఏంటి, నా కెరీర్ ఏంటి, నేను ఎందులోకి వెళ్ళగలను, నాకు తెలుగు మాట్లాడగలనా లేదా, ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా, నీ పట్ల నీకు శ్రద్ధ ఉందా? సింపుల్ లాజిక్ యాక్చువల్గా. నీకు ఇష్టమైన హీరో పేరు చెప్తావు, ఇష్టమైన హీరోయిన్ పేరు చెప్తావు, ఇష్టమైన సినిమా పేరు చెప్తావు, కానీ నీకు ఇష్టమైన కెరీర్ ఏంటో చెప్పలేకపోతుంటే. అందుకని నీ మీద నీకు నమ్మకంతో హ్యావ్ ఏ గుడ్ కెరీర్. అందులో నేనేం చేస్తానంటే నాకు అవన్నీ తెలియదు సార్. నా ఫీల్డ్లో నేను మాట్లాడతాను కదా. నీకంటూ ఏ కెరీరు లేకపోతే ఐఏఎస్ అనేది నీ కెరీర్ అవునోగా తెలుసుకోవాలి అంటే టీనేజ్లో అంటే 13 ఏళ్ళు 13 నుంచి 19 మధ్యలో ఏ స్కూల్ పిల్లలైనా కాలేజీ పిల్లలైనా ఉంటే ఐఏఎస్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒక 1 year ఇస్తానయ్యా. ఈ 1 year ఆ అవేర్నెస్ తీసుకో, అవగాహన చేసుకో. ఉదాహరణ నువ్వు 10th క్లాస్లో ఉన్నావు, 1 year పాటు నాతో జర్నీ చేసావు. ఐఏఎస్ అంటే ఏంటి, ఎకనామిక్స్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ చదవక్కర్లేదా, ఎస్ఏ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి, జిఎస్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ యు ఆర్ గెటింగ్. అప్పుడు నీకు అసెస్మెంట్ అర్థమైపోతుంది, నేను చేయగలనా లేదా. యు ఆర్ ఏబుల్ టు అసెస్ యువర్ సెల్ఫ్. అందుకే నేను సాధారణంగా 1 year కోర్సు దానికి 2 ఏళ్ళు ఇస్తాను నేను. ఎందుకంటే వీళ్ళు ఎంత కాదనుకున్నా ఇతర ఏదో కాలేజీ స్కూల్ అసైన్మెంట్స్ అని ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ అని అలా. మరి అంటే ఒక్క మాటలో చెప్తున్నాను, నువ్వు కనుక నీ పట్ల రెస్పాన్సిబుల్గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నీ కెరీర్ క్లారిటీ వచ్చేస్తుంది. పెళ్లి చేసుకోవడానికన్నా బీటెక్ అవుతూ ఉండగానే, బీటెక్ అని డిగ్రీ కానీ అవుతూ ఉండగానే నీకు అన్ని క్లారిటీ వచ్చేస్తే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ పొందొచ్చు. అప్పుడు నీకు ఇంట్లో వాళ్ళు పెళ్ళి ప్రెషర్స్ ఫినాన్షియల్ అని ఉండవు. అలా కాదండి, అందరం అలా ఉండకపోవచ్చండి అనుకుంటే, నేను ఆల్రెడీ బీటెక్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానండి,
2 ఏళ్ళు అయింది సరిగ్గా చదువుతున్నానండి, ఇప్పుడు మా నాన్నగారేమో నాకు పెళ్లి చేస్తూ ఉంటున్నారండి అని అంటే కనుక దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే రాబోయే ఆ అబ్బాయితో కూర్చుని నాకు ఐఏఎస్ అనేది ఇష్టం, గత 2 ఏళ్ళుగా అందులోనే ఉన్నాను, మరి నీ ఒపీనియన్ ఏంటో చెప్పు, నేను ఐఏఎస్ అవుతానో లేదో తెలియదు కానీ ప్రిపరేషన్ అయితే చేయాలనుకుంటున్నాను, విల్ యూ యాక్సెప్ట్, విల్ యూ సపోర్ట్ అని మాట్లాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా లేదమ్మా నేను నిన్ను ఐఏఎస్ చదివించడం అలాంటివి ఏం చేయను, నా వల్ల కాదంటే, ఇంత నిజాయితీగా మాట్లాడాడు కాబట్టి నీ ఎయిమ్ను వదులుకుని నిజాయితీ పరుడు అనుకుంటే అతనితో వెళ్ళడం ఒక పద్ధతి. త్యాగమూర్తి అమ్మ అని సాంగ్ ఆర్ఆర్లో వేసుకుంటాం. లేదయ్యా నా ఎయిమ్ ఇంపార్టెంట్, నీ నిజాయితీ నువ్వు హాయిగా వేరే పెళ్లి చేసుకో అని అతను వదిలేసి నాన్నకి అమ్మకి చెప్పడం ఇంకో పద్ధతి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు సపోర్ట్ చేస్తానని పెళ్ళైన తర్వాత వీడు సపోర్ట్ చేస్తాడా లేడా అని వీడు ఆ టైపా, గజనీ టైపా, అపరిచితుడు టైపా అని కనుక్కోవడం అసలైన పద్ధతి. అక్కడే మాలాంటి ఏమంటుంది అని అనుభవజ్ఞులు లెక్క, గురువు అనే పెద్ద పదం ఎందుకని అనుభవజ్ఞులు చూసి ఉంటాం కదా సమాజంలో, అదన్నమాట. ఏది ఏమైనా ఆడపిల్లలు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధ్యమవుతాయి. అందుని నిన్ను నువ్వు నమ్ము, అప్పుడు ఆటోమేటిక్గా జనం నిన్ను నమ్ముతారు. సింపుల్ లాజిక్.